ఆ రోజు రాజమండ్రి కల్తీపాలెం వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో ఇంటింటా సర్వే కొనసాగిస్తున్నారు అధికారులు. కల్తీపాలతోటి ఇద్దరు చనిపోయారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 13 మందికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపైన కలెక్టర్ కీర్తి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రిపోర్ట్స్ వచ్చాకే క్లారిటీ వస్తుందంటున్నారు. ప్రస్తుతం పాలు పోసిన వ్యక్తి గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజమండ్రి కల్తీపాలెం వ్యవహారంలో విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ ఫోన్లైన్ అందిస్తారు. ప్రతాప్, చెప్పి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రం పరిసర ప్రాంతాలలో మూత్రం ఆగిపోవడం వల్ల వచ్చే అనూరియా కేసులు కలకలం రేపుతున్నాయి. ఆదివారం కల్తీపాలు తాగి 5 పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఈ కేదా బయటికి వెలుగులోకి వచ్చింది. కల్తీపాలు తాగడం వల్ల ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు. కోరికొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి గణేష్ ను కోరికొండ పోలీసులు ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్ లో లాలా చెరువు, దివాన్ చెరువు, చౌడేశ్వరం, స్వరూప్ నగర్లలో ఈ కల్తీపాలు వ్యవహారం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. వీరందరికీ కూడా మూత్రం ఆగిపోవడంతో కిడ్నీ సమస్యలు వచ్చి ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీళ్ళైతే చికిత్స పొందుతున్నారు. అయితే ఈ కల్తీపాలు తాగడం వల్లే కనకరత్నం అనే ఒక మహిళ ఈ మధ్యకాలంలోనే మరణించింది. అయితే ఈ కేసును ప్రాథమికంగా వీరు కేసును నమోదైతే చేయలేదు. నిన్న మాత్రం తాడి కృష్ణవేణి అనే కాకినాడకు చెందిన ఓ మహిళ జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 6 ఐసీయూలో ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. 4 పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో 13 మంది చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పుడే జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.